రైతు బంధు కథ ముగిసినట్టేనా? ఏ ఊకోర్రా, మీరు భలే ఉన్నారు, మీరు జోక్ చేయకూరి. రైతు బంధు ఎక్కడదే? ఇంకా రైతు బంధు లేదు, ఏది లేదు. రైతు బంధు అనేది మర్చిపోర్రి మీరు. అడ్డికో పావుషేరుకో తెచ్చుకొని పొలాలు అన్నీ ఉంటే పండించుకోరి, కోతలు వంచుకొని అడ్లు అమ్ముకొని అప్పు కట్టుకోరి, అంతే. ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద మీరు ఆధారపడకుండ్రి. ఆయన మాట మీద ఉండడు, మాట ఇస్తే నెరవేర్చాడు. రైతు బంధు అలియాస్ రైతు భరోసా లేదు. ఇక మీరు మర్చిపోరి. రైతు భరోసా అనేది మీరు ఒక కళ తెలంగాణలో, అంతే. ఏదో అట్లా ఒక కళ వచ్చింది, కళ వచ్చిన వాళ్ళే రైతు బంధు పడ్డది కావచ్చు అని చెప్పి సెల్లు తీసినాం. సెల్లు తీయంగానే ఈ రైతు బంధు లేదు, ఏం లేదు, ఎన్నికలు అయిపోయినాయి అని చెప్పి మెసేజ్ వచ్చింది. అంతే, ఇక సపడకుండ్రి. మేము కళ కన్నాం, ఆ కళ లెక్కన మిగిలిపోయింది అని అనుకోరి, అంతే. త్వరలో రైతు బంధు అంటూ డిసెంబర్ నుంచి మీడియాలో రేవంత్ సర్కార్ హడావుడి. పంచాయతీ ఎన్నికల తర్వాత, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇస్తామంటూ కాలయాపన. రైతులు ఏమంటున్నారంటే, నేను ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నా, ఒక సబ్స్క్రైబ్ చేయండి. సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్లను భారీ మెజార్టీతో కనుక గెలిపిస్తే పక్కా రేవంత్ రెడ్డి మనకు రైతు భరోసా వేస్తాడు అని చెప్పి ప్రజలు భావిస్తున్న తరుణంలో గెలిపించిరు, అయిపోయింది కథం. అప్పుడు తోక ముడిచిండు రేవంత్ రెడ్డి. మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చినాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లలో భారీ మెజారిటీ మాకు కట్టబెట్టండి, మున్సిపల్ శాఖ మంత్రి నేనే, ఆరోగ్య శాఖ మంత్రి నేనే, అన్ని మంత్రులు నా కిందనే ఉన్నాయి, నేనే అన్ని మీ మున్సిపాలిటీని డెవలప్ చేస్తా, మీకు రైతు భరోసా చేస్తా, మీరు భారీ మెజారిటీ నాకు కట్టబెట్టండి అని చెప్పి భూపాలపల్లి మీటింగ్లో చిలుక పలుకులు వలికిండు. చిలుక పలుకులు వలికిపోయిన తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చినాయి, భారీ మెజారిటీ వచ్చింది, గెలిచిర్లు, చైర్మన్లు సొంతం చేసుకున్నారు. తర్వాత ఎప్పుడు 27 తారీఖు నాడు ఇక వేస్తాడు అని చెప్పి చూసిరు. రైతు బంధుకు రామ్ చేసిండు. రైతు బంధుకు రామ్ చేసిండు కథ. ఇప్పుడు 99 రోజుల ఒక ప్రణాళిక స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు 100 రోజులలో 6 గ్యారంటీలు పెట్టి అటుకెక్కిచ్చిండు. 99 రోజుల పాలన పెట్టి మళ్ళీ ఇప్పుడు ప్రజలను అట్టడుగు స్థాయి తీసుకుపోయి కాళ్ళ కట్టేవారని చేస్తాడు. ఇది పక్కా జరుగుతుంది. ఇగో ఈ విధంగా రేవంత్ రెడ్డి ఈ విధంగా నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పి ప్రజలు ఈ విధంగా గుంపులు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది అసలు కథ. ఇది మేము చెప్తున్నది కాదు, మళ్ళీ నన్ను అరెస్ట్ చేసావు. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు బంధు ఇస్తామని స్వయంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి. అదే మరి మున్సిపాలిటీ ఎలక్షన్ అయిపోయినాయి కదా, మీతో ఏం పని వారికి? ఆయనకు ఎలక్షన్ ఉన్నప్పుడే ప్రజలతోటి రేవంత్ రెడ్డికి పని. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక ప్రజలతోటి పని లేదు. ఆయన ఏ విధంగా ఆయన ఆలోచిస్తాడో ఆ విధంగానే పోతాడు. మళ్ళీ ప్రజల గురించి పట్టించుకోం మేము, అట్లుంటుంది. అట్లా చేస్తాడు పరిపాలన. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసమే నిధులు విడుదల చేస్తానని ఆశించిన రైతులు తాజాగా ఫిబ్రవరి 17న రైతు బంధు విడుదల చేస్తున్నట్టు అనుకూల మీడియా లీకులు. వీళ్ళకి పని లేదు, ఆయన ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, కానీ రైతు బంధు ఇస్తున్నాడు, పోతున్నాడు, క్యాబినెట్ మీటింగు, ఇప్పుడే వేస్తుంది, అప్పుడే వేస్తుంది, పడ్డాయి చూడు, ఏ కోట్ల పడ్డాయి, వీళ్ళకి పని లేదు. పనిలేను మనలోడు పిల్ల తల కొరిగినట్టు వీళ్ళు ఊగా ఆడికి పోయి ఈడికి పోయి ఆ క్లిప్ ఈ క్లిప్ తీసుకొని వచ్చి రైతు బంధు పడుతుంది, రైతు బంధు పోతుంది, అకౌంట్లో పడ్డది, ఎకరానికి 6,000, ఎకరానికి 4,000, మున్సిపల్ ఎలక్షన్ అని చెప్పి వీళ్ళు అనవసరంగా రైతులకు లేనిపోని వార్త పెట్టి దొబ్బుతా. ఏడానికైనా గల్లపెట్టెల పైసలే లేవు అని చెప్పి కొట్టుకుంటాడు. అంటే మళ్ళీ వీళ్ళు అందులో ఇంకా తొర్ర వచ్చినట్టు, అంబట్ల తెడ్డు అన్నట్టు గొయ్యో వస్తుంది, అగొస్తుంది, ఇప్పుడే మీటింగు, అప్పుడే మీటింగు, గొయ్యో పడ్డా చూడు, అగ చూడు అని చెప్పి ఊరుచుడే. ఇక ఇది చూసిన రైతన్నలు రేవంత్ రెడ్డికి ఓట్ల మీద ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు. ఇక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ ఎట్లా లేవు, జడ్పీటీసీ ఎలక్షన్ ఎట్లా లేవు. ఇక లేవు కాబట్టి రైతు బంధు ప్రస్తావన మాట్లాడాడు, ఆయనతో సంబంధం లేదు. ఒకవేళ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ ఉన్నట్టయితే మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత మీకు తప్పకుండా రైతు భరోసా నిధులు నేను రిలీజ్ చేస్తా, అప్పు తెచ్చైనా తల తాకట్టు పెట్టైనా మంచిదే, కానీ మీకు రైతు భరోసా ఏత్త ప్రజలారా అని చెప్పి బహిరంగ సభలో చెప్తాడు. గెలిచినాక తోక చూపెట్టి ఊపుతాడు అని ప్రజలు చెప్తున్నారు. ఇట్లా
మళ్ళా ప్రజలే చెప్తున్నారు, మేం కాదు. ఇప్పటి వరకు ఎటువంటి రైతు బంధుపై సమాచారం లేదన్న ఆర్థిక శాఖ అధికారులు మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఇప్పుడు సర్దుబాటు కష్టమే అని వెల్లడి. మరోవైపు రైతు బంధుకి నిధులు లేవు, దుబారా ఖర్చులకు 1000 కోట్లు మాత్రం ఖర్చు చేస్తున్నారు. దుబారా ఖర్చులకు గుర్తు రావాలి. హెలికాప్టర్ చిన్నదానికి పెద్దదానికి ఫంక్షన్లకు తిరగడానికి హెలికాప్టర్ మాత్రం మంచిగా వాడుతున్నారు. వీళ్ళు మస్తు మస్తు వాడుతున్నారు. ఎందుకంటే ఒక సామెత ఉండేది కదా, కుక్కకు దొరికిందిరా బొక్క అన్నట్టు. వీళ్ళకు హెలికాప్టర్ దొరికింది, ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. అది వస్తే 500 కోట్లు, పోతే 500 కోట్లు కావచ్చు నాకు తెలిసి. మంచిగా ఎటువైనా కానీ మొత్తానికైతే దాని మీద ఎక్స్పెండిచర్ 10,000 కోట్లను ఖర్చు పెడతారు. 100% తిరగడానికి, పోవడానికి, హెలికాప్టర్ దిగడానికి, ఎక్కడానికి. ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ ఆ హెలికాప్టర్ దిగడానికి ఏర్పాట్లు చేయాలి, రోడ్లు వేయాలి. దానికో ఇంత ఖర్చు. ఇవి గట్లు అన్నట్టు ఆ హెలికాప్టర్ కన్నా కుదబెట్టిన మంచిగా ఉండు, రైతు భరోసా అయ్యేపోయేది. కొడితే 1000 కోట్లు 2-3 వేల కోట్లు వస్తాయి. మనిషికి 1000 రూపాయలు 2000 అకౌంట్లో పడతాయి. అదే కుదబెట్టిన మంచిగా. అనవసరంగా దానికి ఒక ఖర్చు. కార్లు వాడేనే, హెలికాప్టర్ వాడేనే. ఎట్లా ప్రభుత్వం దివాలా తీయకపోతే ఏం చేస్తుంది? ఒక పక్క ల్యాండ్ క్రూజర్లు వాడుతూనే ఉంటారు, మీది పోతే గాలి మోటార్లు వాడుతూనే ఉంటారు. అన్ని వాడినాక ప్రజల మీద ట్యాక్సులు పెంచకపోతే ఎందుకు పెంచరా? పప్పు 70 రూపాయల కిలో అనుకుంటే హెలికాప్టర్ వాడబట్టే, కార్లు వాడబట్టే, ఇంకా అధునాతన టెక్నాలజీ వాడబట్టి మీ నుంచి విమానం మీద పోవబట్టే ఈ అన్ని ఖర్చులు ఎవరి మీద నూపుతారు? ప్రజల మీదనే వెళ్తారు. కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మీరే బలి పశువులు. ప్రజానాయకులు కాదు, మీరే బలి పశువులు. వాళ్ళు 1000 కోట్లు స్విస్ బ్యాంకులలో దాచుకోవడానికి 1000 కోట్లు ఉంటాయి. లేనట్టుగా ప్రజల కోసమే సేవ చేస్తున్నాం, ప్రజలే మధ్వేయం, ప్రజలలో మేము ఉంటాం. అయ్యా నేను నీ కొడుకును, అయ్యా నేను నీ బిడ్డను, అయ్యా నేను నీ ఇంటి పెద్ద కొడుకును, అయ్యా ఓటయ్యా అని చెప్పి చిలుక పలుకులు వాళ్ళకి మనతో ఓటు వేయించుకొని గద్ద మీద కూర్చున్న తర్వాత ఓడెక్కిన తర్వాత ఓడమల్లప్ప అంటారు, ఓడ దీని తర్వాత బోడమల్లప్ప అంటారు. అట్లా అంటారు అన్నమాట. ఇది కూడా ప్రజలే అంటారు. రేపు రైతు బంధుకు నిధులు లేవు, దుబారా ఖర్చుకు 1000 కోట్లు మాత్రం ఖర్చు చేస్తున్నారు అని చెప్పి ప్రజలు మాట్లాడుకొస్తా ఉన్నారు. ఇది రైతు బంధుకు సంబంధించిన అసలు ముచ్చట. ఇక రైతు బంధు ఉన్నదా లేదా అని ప్రజలు అనుకుంటున్నారు కదా, లేదు, అది రాదు. మీరు హోప్స్ పెట్టుకోకండి, మాకు నమ్మకాలు లేదు దూరా అని చెప్పేసి అప్పుడే ఉండండి. అంతే. రేవంత్ రెడ్డి గారిని నమ్ముకోరి, ఉన్నదమ్ముకోరి, మీకు బాగుపడతారు.